హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్లో డేటాబేస్కి టెస్ట్ కేసెస్ని ఏ విధంగా రాయాలి అనే దాని గురించి చూద్దాము. సో జనరల్గా మీరు ఏదైనా అప్లికేషన్ని టెస్ట్ చేసేటప్పుడు యూఐని టెస్ట్ చేస్తారు, అలాగే అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తారు. సో ఇది జనరల్గా జరుగుతుంది. దీంతోపాటు మనకు డేటాబేస్ని కూడా టెస్ట్ చేయాల్సి అయితే వస్తుందండి. సో ఎందుకు అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అప్లికేషన్లో ఆ ఇన్పుట్ అనేది ప్రాపర్గా సేవ్ అవుతుందా లేదా, అలాగే డేటాబేస్ యొక్క టేబుల్స్ ఏ విధంగా ఉంది, డేటాబేస్ యొక్క స్కీమా ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఇలా ఎప్పుడైతే మనం ప్రాపర్గా తెలుసుకుంటామో సో మనకు ఇన్డెప్త్గా మనకు ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ అనేది మనకు అర్థమవుతుంది. అలాగే దీనికి సంబంధించిన టెస్ట్ కేసెస్ అయితే ఉన్నాయండి. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో ఈ టెస్ట్ కేస్ మీకు రియల్ టైంలో అలాగే ఇంటర్వ్యూలో కూడా మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. సో ఇంకా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. అలాగే ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేసాము మాన్యువల్ టెస్టింగ్కి సంబంధించి. సో అవి కూడా ఒకసారి విజిట్ చేయండి. సో ఇంకా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టెస్ట్ కేసు చూసుకుంటే, చెక్ ఇఫ్ ద కరెక్ట్ డేటా ఈస్ గెట్టింగ్ సేవ్డ్ ఇన్ ద డేటాబేస్ అపాన్ ఏ సక్సెస్ఫుల్ పేజ్ సబ్మిట్. సో జనరల్గా మనము ఏదైతే అప్లికేషన్లో డేటా అంటే మనకు మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఉంటాయి కదా, సో అవి అప్డేట్ చేసిన తర్వాత సో అవి ప్రాపర్గా మనకు డేటాబేస్లో ఇన్సర్ట్ అవుతున్నాయా లేదా, సేవ్ అవుతున్నాయా లేదా అని చూడాలి. అలాగే ఏమైనా కరెక్ట్ అవుతున్నాయా, సో ఏమైనా టేబుల్స్లో ఏమైనా స్కీమా మిస్ మ్యాచ్ కానీ టేబుల్ మిస్ మ్యాచ్ ఉందా, సో ఇలాంటి టైప్ మనం టెస్ట్ చేయడానికి ఈ టెస్ట్ కేస్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకని ఇదొకటి పెట్టాను. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే, చెక్ వాల్యూ ఫర్ కాలమ్స్ దట్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ నల్ వాల్యూస్. సో ఒకసారి మనము ఏదైనా డేటాలో ఇన్సెట్ నల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కానీ, అలాగే మీ యొక్క డేటా అనేది నల్గా అంటే జీరోస్గా కొన్ని నల్ వాల్యూస్గా చూపిస్తూ అయితే ఉంటుంది. సో అది ప్రాపర్గా సేవ్ అవుతుందా లేదా, అలాగే నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేయాలి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే, చెక్ ఫర్ ద డేటా ఇంటిగ్రిటీ. డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ ఆర్ మల్టిపుల్ టేబుల్స్ బేస్డ్ ఆన్ ద డిజైన్. సో మన యొక్క డేటాబేస్ యొక్క డిజైన్ గురించి తెలుసుకోవాలి. సో మీకు ఎవరైతే రెస్పెక్టివ్ డెవలపర్స్ అయితే ఉంటారో వాళ్ళని జస్ట్ కమ్యూనికేట్ అవ్వండి. సో మన యొక్క డేటాబేస్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన ఎన్ని రోస్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి, దీని యొక్క స్కీమా ఏ విధంగా ఉంది అనేది మీరు బ్రీఫ్గా తెలుసుకున్నారనుకోండి. సో టెస్టింగ్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. మన టెస్ట్ కేసు చూసుకున్నప్పుడు డేటా ఇంటిగ్రిటీ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ ఆర్ మల్టిపుల్ టేబుల్స్ బేస్డ్ ఆన్ ద డిజైన్. సో మన యొక్క డిజైన్ బేస్ చేసుకొని ఆ డేటా అనేది సింగిల్ టేబుల్లో లేదా మల్టిపుల్ టేబుల్లో స్టోర్ అవడం అనేది ఇక్కడ చూడాలి. సో ఎందుకంటే మనకు లైక్ డూప్లికేట్ డేటా కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి, సో అది క్రాస్ వెరిఫికేషన్ కోసం ఇదైతే మనం చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండెక్స్ నేమ్స్ షుడ్ బి గివెన్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్. ఎగ్జాంపుల్ టెస్ట్_, టేబుల్ నేమ్ _ కాలమ్ నేమ్. సో జనరల్గా మనకు యాజ్ పర్ ద స్టాండర్డ్స్ అంటే మనకు డేటాబేస్ స్టాండర్డ్స్గా, అలాగే మన యొక్క డిజైన్ బేస్ చేసుకొని సో మన యొక్క ఇన్పుట్స్ ఏ విధంగా ఇవ్వాలి అనే దాని గురించి మనము చెక్ చేయాల్సి అయితే వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్లో ఉన్న డేటాని మనము గెట్ చేసుకోవాలంటే మనకు ఆ డేటాని అప్డేట్ చేయడం, వెరిఫై చేయడము, లేదంటే మనము తెలుసుకోవడానికి కోసం యాక్సెస్ చేయడానికి సో అందులో ఉన్న ఏవైతే ఉన్నాయో మనకి కాలమ్స్ ఉంటాయి కదా, సో టేబుల్ నేమ్స్ కానీ కాలమ్ నేమ్స్ కానీ అదర్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో సో అవి యాజ్ పర్ ద స్టాండర్డ్స్గా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేయాల్సి అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, టేబుల్స్ షుడ్ హ్యావ్ ఏ ప్రైమరీ కీ కాలమ్. ఇక్కడ చూసుకుంటే మనకు టేబుల్ షుడ్ హ్యావ్ ఏ ప్రైమరీ కీ కాలం. సో ప్రైమరీ కీ కాలంకి సంబంధించిన సో ఏదైతే కాలం ఉంటుందో తప్పకుండా ఉండాలి అంటున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని అంటే మనకు ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ అనేది ఉంటాయి. సో ఒకసారి బ్రీఫ్గా దాని గురించి తెలుసుకున్నారనుకోండి, అదేంటో మీకు అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ దానికి సంబంధించిన టెస్ట్ కేసు అయితే ఇంక్లూడ్ చేశాం కాబట్టి అది కూడా వెరిఫై చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్, table columns should have a description information available except for audit columns like created date, created by etc. సో ఏదైతే మనకు టేబుల్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుందో డిస్క్రిప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషను అది ఉందా లేదా అని చెక్ చేయాలి. ఎగ్జాంపుల్ కింద మనకు క్రియేటెడ్ డేట్, క్రియేటెడ్ బై అని సంథింగ్ సో రెఫరెన్స్ కోసం అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే డెవలపర్స్ కానీ వేరే టెస్టర్ కానీ వచ్చారనుకోండి ఆ కొత్త ప్రాజెక్ట్ టెస్ట్ చేయడానికి, సో తనకు కూడా ఈజీగా అర్థం అవ్వడానికి అయితే ఉంటుంది అదేంటి, అలాగే దానికి సంబంధించిన మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మనము ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాల్సి అయితే వస్తుంది. నెక్స్ట్, ఫర్ ఎవ్రీ డేటాబేస్ యాడ్ అప్డేట్ ఆపరేషన్ లాగ్ షుడ్ బి యాడెడ్.
సో మనకు లాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎలాంటి డేటాబేస్ కానీ. ఎందుకంటే డేటాబేస్లో ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, సో ఫస్ట్ ఏం చూస్తారంటే లాగ్లో చెక్ చేస్తారు. సో ఏ ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మొత్తం లాగ్లో అనేది రాయడం అయితే జరుగుతుంది. తప్పకుండా మీరు లాగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒక లాగ్ లొకేషన్ అయితే ఉంటుంది, డేటాకు సంబంధించిన ఆపరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆ లాగ్లో స్టోర్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన లాగ్ అనేది క్రియేట్ అవుతుందా లేదా, సో ఆ ఫైల్ సైజ్ ఎంత ఉంది, లిమిట్ ఎంత, అలాగే ఇది ఎవ్రీ ఆపరేషన్కి సేమ్ ఫైల్ అప్డేట్ చేస్తున్నారా, కొత్త ఫైల్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని రాసుకొని మీరు టెస్ట్ చేయాల్సి అయితే వస్తుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. రిక్వైర్డ్ టేబుల్ ఇండెక్సెస్ షుడ్ బి క్రియేటెడ్. సో మనకు కంపల్సరీగా టేబుల్కి సంబంధించిన ఇండెక్స్ అనేది క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి ఈ టెస్ట్ కేసు అయితే చూపిస్తుంది. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మన టెస్ట్ కేసెస్ అయితే ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో సో ఆటోమేటిక్గా మనకు ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అలాగే మనకు ఏ విధంగా టెస్ట్ చేయాలి, సో దీనికి సంబంధించిన ఓవరాల్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చెక్ ఇఫ్ డేటా ఈజ్ కమిటెడ్ టు ద డేటాబేస్ ఓన్లీ వెన్ ద ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇందులో మనం చూసుకున్నట్టయితే డేటా కమిటెడ్ అంటే మనకు ఏదైనా డేటాని అప్డేట్ చేసినప్పుడు సో మనకి అంటే ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకు సక్సెస్ఫుల్గా అనేక పాపప్స్ అయితే వస్తాయి కదా. సో అలాంటప్పుడు మాత్రమే మనకు ఆ డేటాబేస్లో ఆ డేటా అనేది అప్డేట్ అవ్వడము, లేక ఇన్సర్ట్ అవ్వడము, సో క్రియేట్ అవ్వడం అనేది జరగాలి. అంతేగాని మనకు మెసేజ్ వచ్చిన తర్వాత సో అంటే డేటా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ డేటా లేకపోవడము, డూప్లికేట్ డేటా క్రియేట్ అవ్వడము, లేదంటే మిస్ మ్యాచ్ అవ్వడము, సో ఇలాంటివన్నీ చూపించింది అనుకోండి. సో అవన్నీ ఒక ఇష్యూ కింద మనం అయితే తీసుకుంటాము. అంటే మనకు ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా వచ్చినప్పుడు యూఐ సైడ్, సో అది కూడా బ్యాక్ అండ్ సైడ్ కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్గా మనకు డేటాబేస్లో సేవ్ అయితే అవ్వాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే డేటా షుడ్ బి రోల్ బ్యాక్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో సో అది ఇన్వాలిడ్ అనుకోండి, సో మనకు ఎర్రర్ వస్తుంది. సో ఈ ఫీల్డ్స్ అనేది ఫిల్ చేయలేదు, సమ్ డేటా అనేది కరెక్ట్ లైక్ ఫీల్డ్స్ మీరు అప్డేట్ చేయలేదు, ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు అనుకుని మనకు ఎర్రర్ పాపప్ అయితే వస్తుంది కదా. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఏదైతే డేటా ఉంటుందో వ్యాలిడ్ వన్ అది సేవ్ అవ్వకూడదు యాక్చువల్గా. ఎందుకంటే మనకు రోల్ బ్యాక్ అయిపోవాలి. అంటే మళ్ళీ తను రీఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే తను అంటే సక్సెస్ఫుల్గా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మాత్రమే డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. అంటే 5 కాలమ్స్ ఉన్నాయనుకోండి, 3 రాంగ్ ఇచ్చి 2 కరెక్ట్ ఇచ్చారనుకోండి, ఆ 2 ఇన్సెట్ అవ్వకూడదు. అంటే మనకు ఎంటైర్ అప్లికేషను ఎట్ ఏ టైం ఒకేసారి డేటా అనేది అప్డేట్ అవ్వాలి. సో అనేది మనం రోల్ బ్యాక్ అవ్వాలి ట్రాన్సాక్షన్ అని చూపిస్తున్నారు కదా. సో అలాంటి మెయిన్ టెస్ట్ కేస్ అండి. సో ఎందుకంటే మనకు సెకండ్ టైం మళ్ళీ వ్యాలిడ్ ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో కాలమ్స్ మళ్ళీ అప్డేట్ చేశారనుకోండి, సో అప్పుడు ఏంటంటే మనకు ప్రాబ్లం క్రియేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఈ టెస్ట్ కేసు అయితే ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. డేటాబేస్ నేమ్ షుడ్ బి గివెన్ యాజ్ పర్ ద అప్లికేషన్ టైప్. సో టెస్ట్ UAT శాండ్బాక్స్ లైవ్ తో దిస్ ఈజ్ నాట్ యాన్ స్టాండర్డ్ ఈజ్ హెల్ప్ఫుల్ విత్ డేటాబేస్ మెయింటెనెన్స్. సో జనరల్గా మనకు ఏదైతే డేటాబేస్ నేమ్ షుడ్ బి గివెన్ యాజ్ పర్ ద అప్లికేషన్ టైప్. సో మన యొక్క అప్లికేషన్ టైప్ బేస్ చేసుకొని మనం అనేది డేటాబేస్ నేమ్స్ అనేది ఇవ్వాలి యాజ్ పర్ ద స్టాండర్డ్స్ కానీ సో బేస్డ్ ఆన్ ద మనకు రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మనకు హెల్ప్ఫుల్ ఫర్ ఏ డేటాబేస్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఇవన్నీ చాలా యూజ్ అవుతాయని చెప్పేసి ఈ టెస్ట్ కేసు అయితే ఉంది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే డేటాబేస్ లాజికలీ నేమ్ షుడ్ బి గివెన్ అకార్డింగ్ టు ద డేటాబేస్ నేమ్. అగైన్ దిస్ ఈజ్ నాట్ స్టాండర్డ్ బట్ హెల్ప్ఫుల్ ఫర్ ద DB మెయింటెనెన్స్. సో సేమ్ థింగ్ అది కూడా డేటాబేస్ లాజికల్ నేమ్స్ షుడ్ బి గివెన్ అకార్డింగ్ టు ద డేటాబేస్ నేమ్. సో ఏదైతే మనకు లాజికల్ నేమ్స్ ఉంటాయో డేటాబేస్ సంబంధించి దానికి రిలేటెడ్గా ఇచ్చాను అనుకోండి, సో అప్పుడు మనకి మెయింటెనెన్స్ టైంలో ఇలాంటి చాలా యూజ్ అవుతుంది మనకు DB మెయింటెనెన్స్ టైంలో అని చెప్పేసి. సో లైక్ వైల్ క్రియేటింగ్ డేటాబేస్ ఇలాంటివన్నీ మనం చూసుకుంటాము యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే చెక్ న్యూమరిక్ ఫీల్డ్స్ విత్ మినిమం, మ్యాక్సిమం అండ్ ఫ్లోట్ వాల్యూస్. సో జనరల్గా మనకి న్యూమరిక్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో మినిమంగా మ్యాక్సిమంగా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. ఫ్లోట్ వాల్యూస్ అంటే మనకు 0.4.5, 1.0 అలాగే 1.0.0 సంథింగ్ వీటిని మనం ఫ్లోట్ పాయింట్స్ అంటాము. సో వాటికి సంబంధించి మినిమం మ్యాక్సిమం అనేది చెక్ చేయాల్సి అయితే వస్తుంది. నెక్స్ట్ మనము చెక్ న్యూమరిక్ ఫీల్డ్స్ విత్ నెగిటివ్ వాల్యూస్ ఫర్ బోత్ యాక్సెప్టెన్స్ అండ్ నాన్ యాక్సెప్టెన్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఏవైతే యాక్సెప్ట్ చేస్తామో అలాగే నాన్ యాక్సెప్ట్ అంటే నెగిటివ్ టెస్టింగ్ కింద. సో ఇలాంటి టైంలో మన యొక్క డేటాబేస్ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా స్టోర్ అవుతుంది డేటా అనేది, ఏ విధంగా గెట్ చేసుకుంటున్నారు అనే దాని గురించి టెస్ట్ చేయాల్సి అయితే వస్తుంది. నెక్స్ట్ చెక్ ఇఫ్ ద డేటాబేస్ ఫీల్డ్స్ ఆర్ డిజైన్డ్ విత్ ద కరెక్ట్ డేటా టైప్ అండ్ డేటా లెంత్. సో డేటాబేస్ ఫీల్డ్స్ మనకు చెక్ చేయాలి అంటే దానికి ఒక సంబంధించి డేటా టైప్స్ అలాగే డేటా లెంత్ ఏ విధంగా అలాంటి ఇచ్చినప్పుడు ఏ విధంగా స్టోర్ చేసుకుంటున్నారు, సో ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాము. సో చెక్ ఇఫ్ ద
టేబుల్ కన్స్టైన్స్ లైక్ ప్రైమరీ కీ, ఫారెన్ కీ ఎక్సెట్రా ఆర్ ఇంప్లిమెంటెడ్ కరెక్ట్లీ. సో ఏదైతే మనకు ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ ఉంటాయో దీన్ని బేస్ చేసుకొని మనము ఆల్ టేబుల్ కన్స్టైన్స్ సో ప్రాపర్గా యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, సో యాజ్ పర్ ద డిజైన్ అంటే దీని యొక్క స్టాండర్డ్స్ బట్టి ఇంప్లిమెంట్ చేశారా లేదా అని కూడా మనం చెక్ చేయాల్సి అయితే వస్తుంది. అందుకని మనం డేటాబేస్ని టెస్ట్ చేసే ముందు లేదా టెస్ట్ కేసెస్ రాసే ముందు సో బ్రీఫ్ ఐడియా ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డమ్మీ టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు, డేటాని ఏ విధంగా అప్డేట్ చేస్తారు, స్కీమాని ఏ విధంగా క్రియేట్ చేస్తారు, ఏ విధంగా డిలీట్ చేస్తారు. సో ఇలాంటి ఆపరేషన్స్, ఇలాంటి కమాండ్స్ మీరు క్వరీస్ ఎప్పుడైతే నేర్చుకుంటారో సో మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఎక్కువ టెస్ట్ కేసెస్ రాయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో అంతేకాకుండా మనకి ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారెన్ కీ అంటే ఏంటి, సో మనకు డేటాబేస్ సంబంధించిన బేసిక్ కమెంట్స్, క్వరీస్ ఏమున్నాయి, సో ఇవన్నీ ఓవరాల్గా నేర్చుకున్నారనుకోండి సో ఏ ప్రాజెక్ట్కి అయినా సరే డేటాబేస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో టెస్ట్ ఇంజనీర్ అతను కంపల్సరీగా నేర్చుకోవాలి. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా బేసెస్ అయితే ఉన్నాయి. MySQL అని, అలాగే Oracle డేటాబేసెస్ అని SQL ఉంది, అలాగే మనకు MongoDB, పోర్చుగీస్, సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు సింపుల్గా మీ డెవలపర్స్ని అడిగి కూడా మీరు తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. అంటే మన అప్లికేషన్ యొక్క మన డేటాబేస్, మనం ఏ డేటాబేస్ని యూజ్ చేస్తున్నాము సో అలా తెలుసుకున్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నా కూడా సో ఓవరాల్గా బేసిక్ ఐడియా అనేది వస్తుంది. సో ఇదా డేటాబేస్, ఓకే దీనికి వర్షన్ ఏంటి, కరెంట్ వర్షన్ ఏమున్నాయి, ఏం ఫీచర్స్ ఉన్నాయి, సో దీనికి అదర్ డేటాబేస్కి డిఫరెన్స్ ఏంటి, ఇదే ఎందుకు యూజ్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే థింక్ చేస్తామో మోర్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదండి ఈరోజు మనం డేటాబేస్కి సంబంధించిన టెస్టింగ్ సంబంధించి టెస్ట్ కేసెస్ ఇవి. సో జనరల్గా మనము అప్లికేషన్ ఫ్రంటే కాకుండా మనకు బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీ విత్ డేటాబేస్తో ఎప్పుడైతే మనము టెస్ట్ చేస్తామో అప్పుడు మనం ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ని ప్రాపర్గా టెస్ట్ చేసినట్టు మనం అనుకోవచ్చు. సో ఎందుకంటే మనకు జనరల్గా ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్ ఇలాంటి టైంలో ఏంటంటే మనకి డేటాబేస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే మన డేటాని ఏదైతే ఆల్రెడీ తన దగ్గర డేటా ఉంటుంది, సో కొత్తగా అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ చేసినప్పుడు మళ్ళీ తను ఏమైనా డేటా అప్డేట్ చేశారనుకోండి, ఎగ్జిస్టింగ్ డేటా మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు అందుకనే వాళ్ళు డేటాబేస్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు కొన్నిసార్లు. సో అందుకని బిఫోర్గా మనం ఏం చేయాలంటే మనము ఏదైతే కస్టమర్ యూజ్ చేస్తున్నారో ఆ బిల్డ్ ప్లస్ లేటెస్ట్ బిల్డ్ అంటే డమ్మీ డేటా ఆల్రెడీ క్రియేట్ చేసి లేటెస్ట్ బిల్డ్ డిప్లాయ్ చేసి అంటే అప్గ్రేడ్ చేసుకొని టెస్ట్ చేస్తే మనకు ఈజీగా మనము వాళ్ళకన్నా ముందే మనం ఆ ఇష్యూస్ని ఫేస్ చేసి ఫిక్స్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చినట్టయితే జస్ట్ కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.